హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రు గారి ఫ్యామిలీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు జూలై 28 నా బర్త్డే సందర్భంగా ఇవన్నీ డ్రెస్ ఇలా ఉన్నాను అనమాట. నేను ప్రజెంట్ అయితే టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఈ వీడియో మీకు వచ్చేసరికి మేము ఆల్రెడీ వచ్చేసే ఉంటాం అనమాట. నేను ఎప్పుడు వీడియోలు అప్పుడైతే దాదాపుగా పెట్టలేదండి. అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈ రోజు వీడియో ఈ రోజు నేను పెట్టట్లేదు. 2 days తర్వాత పెడతాను. అట్లా మేమంతా వచ్చిన తర్వాత పెడతాం. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇక్కడ వెళ్ళాం తల్లి టెంపుల్ ఉంటే వెళ్ళేసి ఆ కొబ్బరికాయ కొట్టేసి వచ్చాను. ఇంట్లో పూజ కూడా చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. మైక్ పెట్టుకోలేదు, సారీ. ఎవరు కావాలి పూజ అయితే చేసుకున్నాము. మీరు ఒక కొబ్బరికాయ రైట్. నేను మీనా వెళ్ళేసి వచ్చాము గుడికి. ఈరోజు మంగళవారము. ఇళ్ళమ్మ తల్లికి ఇష్టమైన రోజుని వెళ్ళేసి వచ్చాము. సో మా వారికి విషయం చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ బాగుండాలని, మీరు అనుకున్న కోరిక నెరవేరాలని, చాలా మంది ఇల్లు కొనుక్కోవాలి. మీరు కూడా ప్లస్ చేయండి అన్నారు వాళ్ళ తరపున. లాస్ట్లో నేను అవ్వాలి. కనిపించట్లేదమ్మా పైకి అంటే అక్కడ పెట్టండి. మీ అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. లైట్స్ అయిపోయావా? ప్రజెంట్ అయితే మేము ప్రిపరేషన్కి అయితే బయలుదేరుతున్నామండి. అంటే అట్లా మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి గిరిప్రదర్శనకి మళ్ళీ కాళిపాక వెళ్ళి మొత్తం 3 temples విజిట్ చేసి రావాలి. ఎందుకంటే నాకు ఈ 2026లో నాకు అంతా జరిగింది. అలాగే నేను అనుకున్నవి నెరవేరాయి కాబట్టి మళ్ళీ ఒకసారి స్వామివారిని దర్శించుకోవడానికి, మన శివయ్యని దర్శించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. మీనాక్షి అమ్మని కూడా దర్శించుకోవడానికి వెళ్తున్నాను విత్ మీనాక్షితో. సో మా చెల్లి మీనాక్షి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఎన్ని సంవత్సరాల నుంచో అనుకుంటున్నా అరుణాచలం వెళ్దామని. ఆ కళ ఇప్పుడు అన్నయ్య ద్వారా నాకు నెరవేరినందుకు చాలా సంతోషం ఉంది. స్వామి పిలుపు నాకు తొందరలోనే అందింది. చాలా సంతోషం, ఆనందంగా ఉన్నా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మళ్ళీ నేను మా టీం అందరినీ కూడా తీసుకుని వెళ్ళాలండి. అది కూడా ప్లాన్ ఉంది నాకు అనమాట. సో ఎందుకంటే అనుకోకుండా నేను వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ రోజు వెళ్ళాలని లేదు, మధు పట్టుబట్టాడు అనమాట. వెళ్దామని చెప్పేసి మొన్నటి నుంచి అడుగుతున్నాడు. సో అందుకని అడుగుతున్నాడు అని వెళ్దాం అనుకున్నాము. అండ్ అలాగే ఇంత కూడా మొక్కుంది దానికోసం. అదే వేసుకోరా షర్ట్ టీషర్ట్ అక్కడ వేసుకోమన్నా. అక్కడ ఎట్లా వేసుకుంటారు? అమ్మిచ్చింది ఇది ఫస్ట్. ఇది మధ్యాహ్నం ఈవినింగ్ అది మా అమ్మాయి నాకు షర్ట్ ఇచ్చింది అనమాట. సో అందుకని చెప్పేసి అది వేసుకోవాలని అడుగుతుంది అనమాట. సో YDTV ట్రెండింగ్ ఛానల్లో తంత్రం అనే ట్రైలర్ రిలీజ్ అయింది, చూడండి. ప్రణయ మ్యూజిక్స్లో అతి త్వరలో చందులాల్ నేను చేసిన సాంగ్ రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. నేను చూపిస్తున్న ప్రేమానురాగాలకి ఎప్పటికీ నేను కనుపడి ఉంటానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ కలిపి పెడతాను, తప్పకుండా చూసేయండి. సో ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? మేము ఎక్కడున్నాము, మేము ఈరోజు ఇక్కడికి వచ్చి భోజనం చేయడము అంతా కూడా భగవంతుడు మాకు ఈరోజు ఇక్కడ ఉండాలని రాసి ఉంచారేమో. సో ఏదైనా సరే ఇది ఇక్కడ ఉండాలి, ఇక్కడ తినాలని ఉందేమో నాకు. చూడండి, మేమైతే ఇప్పుడు రాయలసీమలో ఉన్నాము. రాయలసీమ, రతనాల సీమ. ఈరోజు ఇక్కడ పొలం పనులు చేసే దగ్గర భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది.
నా పుట్టినరోజున ఇలా అందరం కలిసి ఉండడం చాలా సంతోషంగా ఉంది. భోజనం అయితే చేయబోతున్నాము. అది అక్కడ ఉమా వాళ్ళు మధు వాళ్ళంతా కూర్చున్నారు. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ఎవరైతే విష్ చేస్తున్నారో వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున థ్యాంక్ యూ. చందు గారి ఫ్యామిలీ ఈ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. రెగ్యులర్ బ్లాగ్స్ ఈ ఛానల్లోనే వస్తాయి. భోజనం చేస్తున్నాము. మా ఆవిడ పొద్దున్నే లేచి కొన్ని వంటకాలు చేసింది. ఈ పచ్చడి అయితే నిన్ననే చేసింది. అయ్యో మూత పెట్టలేదా మరి? తీసినోళ్ళు క్యాప్స్ బెటర్. మా ఇంట్లో కూడా అదే. ఈ మూత సెట్ అవ్వలేదు. ఎవరన్నా తెచ్చింది మూత. పచ్చడి వేసుకున్నాం. మరి ఇవాళ బర్త్డే. మీనాక్షి మంచిగా అరిటాకులు తెచ్చింది. ములక్కాయ టమాటా. ఇదిగో సార్ నీ ఇష్టం మరి చెయ్యాలి. చెయ్యి కనిపిస్తే కూడా ఎందుకు వచ్చింది? ఈ మంది పంపిరా ఎక్కడో దేంట్లోనో కాకరకాయ వంకాయ. అరిటాకు భోజనం తింటే ఎంతో మంచిది. ఈరోజు మంగళవారంతో చక్క అరిటాకులో పెట్టుకొని మరీ తింటున్నాం మేము. ఫోన్ చేస్తాను. టమాటా పచ్చడి కలుపుతుంటే నోట్లో నీళ్లు ఊరుతా ఉంటాయి. పొలం దగ్గర టమాటా పచ్చడి అయినా మామిడికాయ పచ్చడి అయినా కడుపు నిండా అన్నం తింటారు. ప్లేట్ కదా అది. ఆకు అదే ఆకు కలవలే. దూరం జరిగి వెనక్కి జరిగినా వెనక్కి జరిగి ఒకసారి ఆపే. బాయ్. ఈరోజు నా పుట్టినరోజు. చక్కగా పొలాల మధ్యలో కూర్చొని భోజనం చేస్తున్నాను రాయలసీమలో. చాలా ఆనందంగా ఉంది. ఫుల్ వీడియో చూడాలంటే ప్లే బటన్ నొక్కి చూసేయండి కింద. థ్యాంక్ యూ. ఆనందా చిన్నగా దాటు. చిన్నగా దాటు అనాన్. దేని మీద పీక మీద కాలే. దేని మీద కానేనంట. భయమే. మా ఆవిడ ఇనప కంటే స్ట్రాంగ్. అక్కడ నుండి ఫోటో దిగుతా. సునీత ఓయ్ సుందర బర్త్డే రోజు పడ్డానికి గుర్తుంటుంది. మళ్ళీ బర్త్డే రోజు పడ్డానికి ఉంటుంది. అసలే చెప్పులేసుకోకుండా వచ్చావు. అరుణాచలానికి చెప్పులేసుకోకుండా వచ్చింది. సో ఇప్పుడైతే మధుగాడు పడుకున్నాడండి. ఇప్పుడు పడుకుంటూ ఉంటాడు. డ్రైవింగ్ లో నేనే పక్క నుండి చెప్తా ఉంటాం పడుకోకురా పడుకోకురా. ఆయన వాడి దగ్గర పిస్తున్నాడు కనపడ్డు. ఇదే సేమ్ డ్రెస్సెస్ తో పెట్టు. నా జుట్టు దూగేది. ఇప్పుడు జుట్టు లేదు ఊగట్లు. దేనికి ఏంటిది? కూర్చోవచ్చు. నిద్ర వచ్చినప్పుడు ఇట్లా ఒక టీవీ దాంట్లో చూపిస్తున్నాడు. నిద్ర వచ్చినప్పుడు డ్రైవింగ్ చేస్తావు కదా. నిద్ర వచ్చినప్పుడు ఎక్కడ నేర్చుకుని చెట్టు కింద పంపుకోవచ్చు. అయితే ఒకటి కాదు రెండు కొనాలి వాళ్ళిద్దరికి. పక్కన కూర్చొని వాడు చేసే పని అదేగా. ఇందా నాకే గిఫ్ట్ ఇస్తా అని మనం చెప్పి మొత్తం షిఫ్ట్ మీ అన్న వైపు వెళ్ళినమైంది. వెళ్ళినప్పుడు ఎందుకో షూటింగ్ కాడ
క్యారీ ఉంటది, రూమ్ ఏముంటది, ఒక క్యారీ వల్ల ఖాళీ లేదంట. బయటకు వచ్చి పడుకుంటాడా? మన క్యారీ వల్ల అసలు ఉండదు, బయటకు వచ్చి పడుకుంటాడా? అయితే నువ్వు మీ అన్నయ్యకి కొనుక్కోని మా అన్నయ్యకి కొనుక్కోని అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మేమైతే ఇప్పుడు మధురై వచ్చామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. వచ్చేసి ఇప్పుడైతే బ్రష్ అయ్యాము, టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. నేను మా మీనా అయితే ముందు లేచాము, మేమిద్దరం అయితే వెళ్తున్నాం అనమాట. నిన్న మార్నింగ్ 9 o'clock బయలుదేరాము. మధ్యలో మళ్ళీ అక్కడక్కడ ఆపుకుంటూ వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే టిఫిన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళేసి వస్తామండి. నేనైతే ఇక ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేశాను అనమాట. కొద్దిసేపు జుట్టంతా ఎండిద్దని చెప్పేసి తలస్నానం చేశాను. కొద్దిసేపు అయిన తర్వాత శారీ అయితే కట్టేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తామండి. మేమైతే ఇక్కడ హోటల్కి అయితే వచ్చామండి టిఫిన్ చేయడానికి. నేను మీనా వచ్చాము, ఇంకా మా వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు, మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడికి వచ్చాం మేము హోటల్కి. ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేన్ దోశ అయితే చెప్పామండి. మధురైలో ఉన్నాం మేము. అలా ఒక నిమిషం. ఇగో నేనైతే పూరి అయితే తీసుకున్నాను. పల్లీ చట్నీ, ఆలూ కుర్మా అయితే వేశారండి పూరీలోకి. మా మీనానేమో ప్లేన్ దోశ అయితే తీసుకుంది, టమాటా చట్నీ అండ్ పల్లీ చట్నీ. టిఫిన్ అయితే చేస్తున్నామండి. టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. టిఫిన్ అయితే మా వారికి తీసుకొచ్చామన్నమాట. పూరి అండ్ దోశ. పూరి తింటున్నారు. నేను లేచేసరికి మీరు లేరు. నాకు 10కి మెయిల్కి వచ్చింది. ఒక 10 నిమిషాలు మళ్ళీ పడుకున్నా. నేను ఒక 10 నిమిషాలు ఫోన్ చూసి ఇక లేచి ఫ్రెష్ అయిపోయి వచ్చా. మీనాని చూస్తే మీనా లేదు. సరే అని ఇక వెళ్దాం రా మీనా, మనం టిఫిన్ చేసి వద్దాం రా అని తీసుకొని వెళ్ళాం ఈ పక్కనే హోటల్ పక్కన. 40 రూపీస్ ఒక ప్లేట్ పూరి. దోశ 60 రూపీస్. ఒకటి 20 రూపీస్ అంట. ఒక అవును, కలర్ తేడా ఉంది. అచ్చమైన గోధుమ పిండి అవి. మనం ఒకసారి చేసి ఏంటి పూరీలు ఇలా వచ్చాయి అన్నారు మీరు. అచ్చం గోధుమలు తీసుకొచ్చి ఒకసారి పట్టించి చేసాము. చపాతీ కూడా సేమ్ అదే కలర్, పూరి కూడా అదే కలర్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు లేపుతా, వెళ్ళేసి వస్తా. సునీత, ఎలా అనిపించింది ఇక్కడ రావడం? బయటకు వెళ్ళారు కదా ఇద్దరు, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. సో మీనాక్షిని చూసుకొని నేర్చుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా బయటకు వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి అని నాకు అనుకున్నాను ఈ మనసులో. అంటే ఒక మనిషితో మంచి తోడుంటే ఎటైనా వెళ్ళడానికి సపోర్ట్ ఉంటుంది అనమాట. ఒక్కళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలన్న భయం కదా. కొత్త ప్లేస్ లోకి మీనాక్షిని తీసుకొని వెళ్ళాను అనమాట. మంచిగా అనిపించింది. మీనాక్షి నేను వదిన అంట. నార్మల్ గా వీడియోలో మీనా మీనా కొద్దిగా పిలుచుకుంటూ ఉంటాయి, ఇంట్లోనైతే ఎక్కువ మీనా మీనా అంట. మీనాక్షి గురించి కాదు చెప్పమంది, ఇక్కడ ప్లేస్ గురించి. వాతావరణం బాగుంది. ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళలేదు. టిఫిన్స్ అయితే తిన్నాము. అక్కడ వాళ్ళకి కొంచెం తెలుగు అర్థమవుతుంది, నాకు తమిళ్ రాదు. టిఫిన్స్ ఏమున్నాయని నేను అడిగి వెళ్ళాలి. నార్మల్ గా ఉన్నాయని చెప్పేసి దోశ అండ్ ఇంకా పూరి. హోటల్స్ కూడా పక్కనే ఉన్నాయి. ఇంకా అల్లం టీ తాగాము. తీసుకున్న 15 రూపాయలు, చాలా ఎక్కువ వచ్చింది. గ్లాస్ నిండి ఇద్దరం షేర్ చేసుకొని తాగి వచ్చాం అనమాట. బయట వాతావరణం బాగుంది. షాపులు కూడా ఓపెన్ చేశారు. ఒకసారి షాపింగ్ చేద్దాం. ఎలా అన్ని షాపులు మంచిగా అన్ని పెరుగుతాయి ఇక్కడ. తినే కానీ దేవుని భోజనం కానీ మెడిసిన్ అన్ని మొత్తం దగ్గరలో ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది ప్లేస్. అంటే మనం ఇన్ని టెంపుల్స్ తిరిగాం కదా, అలా అనిపించింది. ఏదో కొత్త ప్లేస్ కి వచ్చామని నాకు అనిపించకుండా రెగ్యులర్ గా వచ్చిన ఫీలింగ్ అనిపించింది నాకు బయటకి వెళ్ళి వచ్చేసరికి. తల్లిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటామా అని ఉన్నాం. 4ంటికి తెరుస్తారు గుడి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్లోజ్. ఈవినింగ్ అవునండి, మార్నింగ్ 5 నుంచి 12 వరకు అనుకుంటా. 12:30 వరకు, 12:30 అనుకో అన్నారండి. తర్వాత ఈవినింగ్ 4 నుంచి 9 వరకు అంట. సో మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వరకు మేము నైట్ వచ్చేసాం కదా, మధుకి రెస్ట్ ఉండాలని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ప్లాన్ చేసాము. కొంచెం లేట్ అయినా ఏం కాదు దర్శనానికి అనుకున్నాం అన్నమాట. అది సంగతి. సో ప్రజెంట్ అయితే మేము
మధు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు ఎప్పుడు నీకు మేలుకుంటారు. మదర్ని లేచిన తర్వాత ఫోన్ చేయమని చెప్పా, అయితే ఫోన్ చేయలేదు, ఒకవేళ లేవలేదేమో అని చెప్పేసి ఇక మేమిద్దరం వెళ్ళాం బయటకి. థ్యాంక్ యూ. టిఫిన్ కాదు, సారీ, లంచ్ చేయడానికి వెళ్తున్నాము. లంచ్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి రెడీ అయ్యి వెళ్ళాలి. ఈవినింగ్ 4 o'clock కదా, సో 4 o'clock అనమాట. ఓకే, అది అంటే ఇక్కడ కోపడతాడు, ఎందుకంటే నా జీవి నేను మాట్లాడతాను అని కర్రీస్ వేయలే మరి, దాన్ని ముట్టుకోకు నాన్న. పప్పు కొద్దిసేపు ఉంటుంది, మధ్య కొద్దిసేపు ఉంటుంది ఉంటుంది కొద్దిసేపు, ఇప్పుడే ఎక్కుతుంది. సాంబార్ పప్పు పప్పు సొల్లు కదా, ఇది పప్పు సాంబార్ పప్పుతో చేస్తారు తెలుసు. సపరేట్ పప్పు ఇవ్వరా? మన ఊళ్ళో పప్పు, ఇక్కడ పప్పు కాదు. పప్పుతో చేసిన సాంబార్. కాదు, ఒక 3 వంటలు చేశాడు. రసం కావాలంటే 5 వస్తుంది, సాంబార్ కావాలంటే మధ్యలో ముక్కలు. ఓకే, సూపర్గా థ్యాంక్ యూ. మొత్తం ఆఫ్ చేయవా?